హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు మనం చేయబోతున్న ఈ రెసిపీ వచ్చేసి మిగిలిపోయిన అన్నంతో చాలా డిఫరెంట్‌గా చేసే స్వీట్ రెసిపీ. ఇలా గనక చేసుకుంటే రుచి సూపర్‌గా ఉంటుందండి. మరి ప్యాన్‌లోకి ముందుగా అయితే మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదండీ! ఓ చిన్న కప్పు నిండా తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇందులోకి పాలు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పాలొచ్చేసి ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక 3 కప్పులు పాలైతే తీసేసుకోండి సరిపోతుంది. దీంతో పాటు రస్క్ కూడా ఇందులోకి తీసేసుకోవాలి. ఇప్పుడు నేనిక్కడ ఒక కప్పు నిండా అయితే రైస్ తీసుకున్నాను కదా! ఈ రైస్‌కి ఇక్కడ 4 అయితే రస్క్ కరెక్ట్‌గా సరిపోతాయి. ఇప్పుడు ఈ రస్క్ పైన కూడా కొంచెం ఒక చిన్న కప్పు నిండా పాలు తీసేసుకోండి. దాదాపుగా 3 కప్పులయితే పాలు పట్టాయి. ఇప్పుడు ఈ అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. కొంచెం దీని మీద మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద మంటను అడ్జస్ట్ చేశామనుకోండి తొందరగా ఉడికిపోతుంది. మనకు ఎప్పుడైనా డిఫరెంట్‌గా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా కొత్తగా రస్క్‌తో చేసుకోవచ్చండి. మనం రస్క్ బిస్కెట్స్ ఆల్రెడీ ఈవినింగ్ టీ టైమ్‌లో యూజ్ చేస్తుంటాం కదా! సో, వాటితో ఇలా కొత్తగా డిఫరెంట్‌గా చేసుకోండి. చాలా రుచిగా, టేస్టీగా ఉంటుంది. దీన్నేంటంటే ఫ్రిడ్జ్‌లో కూడా మీరు ఒక 2 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. చూడండి మెత్తగా ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్‌ని ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం ఇందులోకి నీళ్లు కూడా వేసుకోవచ్చండి. కొంచెమే తీసుకోవాలి. మరీ ఎక్కువగా అయితే తీసుకోవద్దు. ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం యాలకులు 3-4 వరకు తీసేసుకోండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. కొంచెం కూడా పలుకులు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని కాస్త పక్కన పెట్టేసి ప్యాన్‌లోకి నెయ్యిని కలుపుకోవాలి. ఈ నెయ్యిలోకి డ్రై ఫ్రూట్స్‌ని కొంచెం మనం వేయించుకోవాలి. ఇక్కడ మనం చేస్తున్నటువంటి ఈ స్వీట్ రెసిపీ వచ్చేసి ఒక చిన్న కప్పు నిండా రైస్ తీసుకున్నాం కదా! ఈ రైస్ వచ్చేసి 2 మెంబర్స్‌కి ఈజీగా సరిపోతుందండి. కొంచెం మీకు ఎక్కువ మందికి ప్రిపేర్ చేయాలనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీతో మీరు చేయొచ్చు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మొత్తం వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసినటువంటి అన్నం మొత్తాన్ని తీసేసుకోండి. తీసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసేసుకొని దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. కంటిన్యూస్‌గా కలుపుతూనే ఉండాలి. మీడియం ఫ్లేమ్ మీద మాత్రం మంటని పెట్టొద్దు. ఎందుకంటే తొందరగా కింద అడుగు భాగం అనేది మాడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి చక్కెరని తీసుకోవాలి. ఈ చక్కెర వచ్చేసి ఒక చిన్న కప్పుతో అయితే నేను హాఫ్ కప్ తీసుకున్నాను. మీరు స్వీట్‌నెస్‌ని బట్టి చక్కెరని కలుపుకోండి. చక్కెర వద్దనుకుంటే బెల్లంతో అయినా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం మనం ఇందులో చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇక్కడ కుంకుమ పువ్వు అయితే నేను యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు అవైలబుల్‌గా లేకపోతే కొంచెం ఫుడ్ కలర్ ఉంటుంది కదండీ! యెల్లో కలర్. సో, దాన్ని కొంచెం లైట్‌గా యాడ్ చేసుకోండి. ఒక 3 నిమిషాలు దీన్ని కూడా కంటిన్యూస్‌గా మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా దగ్గరకొచ్చేసిన తర్వాత స్టవ్‌ని ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా! చాలా సింపుల్ అండ్ ఈజీ. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుందండి. ఎవరైనా చుట్టాలైనా, ఫ్రెండ్స్ అయినా సడెన్‌గా ఇంటికొచ్చినప్పుడు ఇలా డిఫరెంట్‌గా మీరు అప్పటికప్పుడే చేసి వాళ్ళకి ఇచ్చేయొచ్చు. ఇష్టంగా లాగించేస్తారు. అంత టేస్టీగా, అంత కమ్మగా ఉంటుంది. సో, మరి ఈసారి మాత్రం మీరు ఇలా మిగిలిపోయిన అన్నం గనక ఉన్నట్లయితే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మరి ఇది స్వీట్ రెసిపీ కాబట్టి ప్రిపేర్ చేసిన వెంటనే కాకుండా కొంచెం మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టి కాస్త చల్లారిన తర్వాత తినండి. రుచి మాత్రం అద్దిరిపోవాల్సిందే అండి. తప్పకుండా ట్రై చేయండి. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.